వాడు ఏమో అనుకుంటాను నేను ఏంటిదో చూపిస్తా వానికి కట్టమల్లి కొడుకు అంటే ఏంటిది అనేది వానికి కళ్ళారా చూపిస్తాను నేను ఇలా వాడు నా కొడుకు వస్తాను ఇప్పుడు హలో బాబు స్టేషన్లో దిగిన ఎక్కడున్నావు రారా అప్పుడే వచ్చినా కదా బయట ఉన్నదా వచ్చినా అతను ఏమైంది బాబు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా ఎక్కడరా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తానేరా మరి ఎట్లనే ఏం చేయాలి ఏం దొత్తలేదురా ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోని వాళ్ళ అవ్వేలా నొక్కితే మనకు అంత విషయం తెలుస్తుంది అరే అద్దురా వాళ్ళ అవేలు దొక్కితే పోయేది మన పరువేరా మన ఇంటి పిల్లరా పోయింది మరి ఏం చేద్దాం ఏం కథ అనేది నేను చెప్తా ఇంటికి వెనక చెప్తా నువ్వు ఆవేశపడకు నువ్వు ఎగిర పడితే పని కాదు నేను చెప్పినట్టు చేయను దా నీ నీకు అడమైన బండి దొరికిందా అనే పోనీగా దానికి అట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చిందే సరే ఎటు పోతానా షాపుకి పోతాను అక్క ఏం తెస్తావు ఇక చిల్లర సామాన్ తెచ్చుకుందామని పోతాను మీ ఇంటి పక్క పొంటి ఏందో జరిగిందంటారు ఏమో గుసగుస పెట్టుకుంటారు ఏం చెల్లె ఏమో అక్క బుజ్జాట నిన్న కాలేజీ పోయిందట కాలేజీ వెనకాంచి రాలేదట చుట్టాలకు పక్కాలకు అందరికి ఫోన్లు చేస్తాళ్ళు అయ్యో మరి అయితే కానీ కాలేజీలో ఎవరినో ప్రేమించిందంటారు పోయిందంటారు నిజమేనా వాళ్ళ ఇంట్లో విషయాలు ఏమన్నా బయట పడతాయి అక్క వాళ్ళది ఏదైనా గింతే వాళ్ళు మూసుకున్నాడు మాట్లాడతాను మనం బయటికి పోతా అంటే ఇంట్లోకి వస్తా అంటే తెలుస్తుంది కానీ వాళ్ళు ఏం బయట పడతలేవు అదే మరి నిజమేనా మరి అన్ని నేను అడుగుదామని అంటాను మరి అట్లే చేస్తుందా పిల్ల సల్లగుండా ఏమో అక్క నాకైతే అవన్నీ తెలియదు అందరు అనుకుంటారట కానీ నాకు తెలియదు ఇక పెద్ద పిల్ల అన్న మంచిగా ఉండేది చిన్న పిల్లకి ఇట్లా చేసింది ఏంది కట్టమల్లన్న కుటుంబం అంటే ఎంత మంచిగా ఉండే పోరు సల్లగుండా ఇట్లా చేసింది ఏంది ఏమో అక్క ఇక ఎట్లయితుందో ఏమవుతుందో తెలియదు ఇక మంచి లేవనికి అరే తమ్ముడా ఏందిరా అట్లా బిక్కుడ బీరిపోయి ఉంటే తెల్లారుతాదిరా అసలు ఏమన్నా ఫోన్ వచ్చినాదిరా రాత్రి నుంచి పడుతుంది ఫోన్లు ఎక్కడ వచ్చినాయి అన్న మనం ఫోన్లు చేస్తూనే ఉన్నాం వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తూనే ఉన్నాయి మా బామ్మది కూడా ఫోన్ చేసి చెప్పిన వాడు కూడా తిరుగుతున్నాడట ఏ ఊళ్ళో కనపడలే బావని వాడంటాడు నేనన్నా బయటికి పోయి ఎంకలాడదాం అనుకుంటే నలుగురు నానా రకాలు అనుకుంటాను ఇప్పటికీ అర్థమవుతుంది ముఖం ఎక్కినట్టు అవుతుందన్న బయటికి పోదామంటే నాకు ఏం చేయాలో ఏం అర్థమైతే లేదే అవురా వానుకుంటే దీనికి ఎట్లా పరిచయం రా వీళ్ళు కాలేజీలో చదువుకున్నప్పుడా లేకుంటే బస్ స్టాండ్లోకి ఎట్లా పరిచయం రా వీళ్ళకు ఏమో అన్న నాకేం తెలిసే నా బిడ్డ రోజు కాలేజీకి పోతుంది అత్తండి అనుకున్నా కానీ అది ఇంత పని చేస్తుంది అనుకున్నాను అన్న అది మంచిగా చదువుకుంటుంది అది పవిత్రులు అవుతుంది మనలా చేస్తుంది అనుకున్నానే ఇంత మోసానికి ఓడికడుతుంది అనుకోలేదని అసలుకి ఏమోరా కావ్యానికి ఏమైనా చెప్పిందా నాకు వాడి ముచ్చట ఎప్పుడు తీయపోయేది నా దగ్గర మొన్న అసలు ఏం జరిగిందంటే ఈ బట్టలు మర్చే బిడ్డ అంటే ఊరికే సెల్లు పట్టుకొని చూస్తుంది ఆన్లైన్ క్లాసులు అని దానికి సెల్లు కొడుతుంది ఏందే ఊగిలు పెట్టబడితే బిడ్డ నువ్వు నేనేం రోజులు పెడతాను అదే మాటకు మాట సమానత్తానికి ఇంత పని చేస్తలేదు ఇంట్లో ఏమంటుంది అంతలో నిన్ను అయితే కానీ రజనామకు సమాధానం చూసినాం కదా ఇక అందులోనే దీనికి కూడా పెళ్లి చేద్దాం మా తమ్మునికి ఇచ్చేద్దాం అగో కదేంటి మీ తమ్మునికి అంటున్నావు నా అక్క కొడుకు లేడానే ఓ మీ తమ్మునికి ఇచ్చేయమంటున్నావు ఏంది మీ అక్క కొడుక మొన్ననే రజనామను అద్దన్నారు వాళ్ళు గంతపత్రి అడించుకున్నారు పెద్దోడు చేసుకోపో చిన్నోడు లేడానే నౌకరు కూడా చేస్తాడు వాడు ఏమో మీ తమ్ముని కట్టలేదే
అదే నా తమ్ముడికి ఏమైంది? వానికి 10 ఎకరాలు ఆస్తి ఉన్నది, 4 గుంటలు ఇల్లు జాగున్నది. ఇచ్చి చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాయ్యా నేను. మంచిగా బతుంది బిడ్డే. ఏమోతి ఇప్పుడు ఈ పెళ్ళి అయితే కానీ రాదు, ఎట్లయితే అట్లయితే తీరాదు. ఇగో నా ఆలోచన అయితే కదయ్యా, అది మంచిగా బతకాలంటే మంచిగా ఇంత భూమి తాగినోనికి ఇవ్వాలి. నా బిడ్డ కట్టం చేస్తుందా అని బయట పనికి ఏడబోతుంది. ఇప్పుడు భూమి వాళ్ళు అంతా కట్ట చేస్తారా? పుల్ల పెట్టి చేసుకోవట్లేరా? సరే సూతం అయితే కానీ ఇంకా పొలం కాడు వేస్తా, అంజని పెట్టి వచ్చినా పని చేసేస్తా పోయి. జరిగింది కాదు, అందుకే పొలగాల ముందర ఏం మాట్లాడుకోవద్దే, ఏం మాట్లాడుకోవాలో తెలియదు, ఏం మాట్లాడుకోవద్దో తెలియదు మీకు. ఇది ఇంట్లో మాటకు మాట మర్రబడుతుంది. ఈ రాజీనామా అయినాక దీనికి కూడా పెళ్లి చేద్దామని అట్లా మాట వరుసకి ఇంట్లో తమ్ముని నేను మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటే అది ఇంత మోసం చేస్తుందని మేము అనుకోలే. అసలుకే బయటికి పోవాలంటే అమ్మలక్కలు ఎన్నో మాట్లాడతాను, మస్తు ఇజ్జత్ అనిపిస్తుంది. ఏడవకూరు కానీ అరే ఏందిరా ఎందుకు ఏడ్చుకుంటా కూర్చుంటానురా? అరే పెద్దోడా పోయి స్టేషన్లో కేసు పెట్టిరారా. ఆ పూర్ని ఏం మాయ మాటలు చెప్పిండో వాడు తీసుకొని పోయిండు, ఎత్తుకొని పోయిండు అని పెట్టిరాండి. బిడ్డ తిండి మొక్కది, వాడు ఏం మాయ మాటలు చెప్పి తీసుకుపోయాడు. కాదే చిన్నమ్మ, ఇప్పుడు ఏడితేమొత్తాను తుడితేమొత్తాందే, అసలు కాలేజ్ పోతుందా లేదా అని చూడరా. ఊక బాయ్ 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 అని బాయ్ కాడ పడతారు. నేను హైదరాబాద్లో మీరు పొలం కాడ, అది ఏడిపోతుందో తెలియదు. అసలు దాంతో అక్క ఉంటాయి, అక్క ఏడిపోయింది. అక్క అక్క నువ్వు ఏడవకేసిన బాబు. నేను మా దోసాలు కూడా చెప్పి పెట్టినా, వాడు దొరకని వాని బొక్కలని రగొడతావని. నువ్వు ఎడిపోయినావా అక్క? వేరే మాకు దిక్కు. నేను చూసుకుంటా బాబు. నేను కూడా చాలా సార్లు అన్నారా దాన్ని, ఆ ఫోన్ ఎందుకు వాడుతున్నావు, ఆ మెసేజ్ లేంది, ఊరికే ఫోనే వాడుతున్నావు, నీకు ఎప్పుడు చదువుతున్నావు అంటే కూడా నీకంటే దోస్తులు లేరు, నీ దోస్తులంతా వేస్ట్, నాకు మస్తు మంది దోస్తులు ఉన్నారు అనుకుంటా అది మాట్లాడేది. ఇక నేను దాన్ని ఏమనాలని సపరేకునేది. ఏమన్నా చెప్పిందా బిడ్డ నీకు చెల్లే? నాకేం చెప్పలేదే బాబు. ఇక నువ్వు ఏడ్చుకుంటూనే ఉండరా, ఏం దోయకుండా చేస్తావురా. పిటిషన్ వచ్చింది సార్. అది దసరాపల్లె. మౌనిక రంజిత. అవును సార్. ఒకసారి విలువ వాళ్ళను. ఏ బాబు సార్ రమ్మంటారు, రండి రాండి రాండి రాండి. మౌనిక నువ్వేనా అమ్మా? రంజిత్ నేనే సార్. ఏంది మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీ లవ్? 3 years అవుతుంది సార్. 3 years, 3 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారా? వీళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరని. మరి ఏం చేస్తావు నువ్వు? సార్ నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్, నెలకు 15,000 వస్తుంది. సరిపోతే ఇద్దరికి మరి 15,000. ఇంకా నేను ఏమన్నా చూసుకోండి సార్. ఇంకా మంచి ఏమని చేస్తావు నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకున్నావు. ఆమె చదివేలాగే నీకు అంత జీవితం సంకట అయిపోతాయి, నీ జీవితం ఏం లేకుండా. నువ్వేం చేస్తావమ్మా? స్టడీ చేస్తావా? సరే సరే, మరి మీ అమ్మ నాన్నకి చెప్పేపోయినావు నువ్వు ఇంట్లో? చెప్పలేదు సార్. వాళ్ళ ముఖం చూస్తాను బలవంతం తీసుకుపోయినా నిన్ను? లేదు సార్, నా ఇష్టంతో వచ్చిన. ఎట్లా తీసుకుపోయినా? ఆమెకి ఇష్టం ఉండే చేసుకున్నాం సార్. ఇష్టం ఉండే చేసుకున్నాం సార్. చెప్పా మరి విషయం కూడా ఒప్పుకుంటలేరనే. 20 ఏళ్ళు దాని రామే నువ్వు ఇప్పుడు తీసుకోవాలి పెళ్లి చేసుకుంటారా? ఒప్పుకుంటలేరు సార్. 24 ఏళ్ళు రాలేరు. ట్రై చేసాం సార్, ఇంట్లో చెప్పినాం. అంటే సార్ బలవంతంగా వేరే పెళ్లి చేద్దామని చూసింది సార్, అందుకోసమనే ఇంట్లో చెప్పకుండా ఇష్టంతో వచ్చింది. ఏదైనా నువ్వు పెద్ద మంచి వారు ఇలా పెళ్లి చేసినావా? అవును సార్, నేనే చేసిన సార్. సరే సరే, కానిస్టేబుల్ వీళ్ళు బయట కూర్చోబెట్టు, వీళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్లీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులు 5 నిమిషాలు అక్కడ బయట కూర్చోబెట్టి బయటికి వేస్తా ఇంతలా కూర్చోబెట్టు వాళ్ళు. ఓకే సార్. ఏం చేయాలి, మాకు ఏడితే పెట్టిపోయింది. అట్లా కాదే తల్లి, నీకేమన్నా తెలుసా అనే ఫోన్లో ఇట్లా వచ్చింది? నాకు తెలియదు బాబు, అసలు నాకు అది ఏం చెప్పని కూడా చెప్పలేదు. ఏందే ఏం తెలియదు అంటానవా? అది కాలేజీ పోయి వచ్చినాక నీతోటి కదనే ఉండేది, మీరిద్దరు కాదు ఒక్క కాడ కూర్చొని చదువుకునేది, మరి నీకు తెలియదా ఏం? మీ తెల్లారు లేచిందంటే బాగా ఏందో ఇంటికాడ పని ఏందో ఎట్లా చదివించుకోవాలి నా పిల్లలని మేము అనుకుంటే మీరు ఇంత మోసం చేస్తారులేందే. మీ అయ్యలు తలెత్తుకొని తిరుగుతారానే? లేచిపోయిందని మంది అందరు అంటే మొక్కలు ఎత్తుకొని తిరుగుతారేరని అయ్యలు. పక్కింటికి పోవాలంటేనే ఇజ్జత్ అనిపిస్తుంది మాకు. మీరు గిట్ల తయారైందా? మేము కనెందుకు కనకెందుకే మిమ్మల్ని? నువ్వేందమ్మా నన్ను తిడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానే? అది చెప్పి చేసిందా నాకేమన్నా? ఆగే సార్, నమస్తే.
సార్ పెళ్లి చేసుకున్నారా సార్? వస్తాను సార్. అది నువ్వు అడచి పెళ్లి చేసుకున్నారట్రా, మనతోటే పానగండ ఉన్నదని పిటిషన్ ఇచ్చిల్లట్రా. శ్రీకాంత్ పారా పోదాం. పాకావే ఓమా తాతున్నమ్మ ఫైలు తమ్ముడు ఇంటున్నాడు చూసుకో. అరే చిన్నోడా పెద్దోడా, పోలీస్ స్టేషన్ వేనట్టుగా చెప్తాను నేను. నా మన్న వాళ్ళు ఇంటికెళ్ళి పట్టి గుంజుకరా నేను చెప్తాను. సరే బాబు. బారా రే రంజిత్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం సిఐ గారికి పానగండ ఉన్నదని పిటిషన్ ఇచ్చినాం ఆల్రెడీ. అరే చెల్లె, ఏది ఉన్నా నీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు సిఐ గారు మీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపిస్తాడట. మరి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు బతిలాడు, నేను కోపాడు, నేను బుజ్జగిచ్చుడు చేసిన తర్వాత నువ్వు వీడిని కాదని మాత్రం వెళ్ళిపోయినావు అనుకో, అనవసరంగా వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు, నా పిల్ల లాగం అవుతాడు, ఏదో కిడ్నాప్ కేసు కింద పడుతుంది. నువ్వు ఏది ఉన్నా కూడా వాడిని నమ్ముకొని వచ్చినావు. ముందు స్టెప్ నీదే. సరే అన్న, అయినా నేనెందుకు పోతానే? మా అక్కతో పాటు నాకు కూడా పెళ్లి చేస్తా అంటేనే కదా ఈయనని ఇష్టపడినందుకు ఈయన దగ్గరికి వచ్చిన. నేను పోను, వాళ్ళు ఏం చేసినా కానీ నేను అస్సలకే పోను. అమ్మాయి ఏం భయపడకుండా తల్లిదండ్రులు చెప్పినాం, చేయగారు వస్తారు ఇప్పుడు. ఓకే, భయపడలేదు. ఇంత కూడా అయితే అంత ఏమైతుందా? ఏం భయపడక, ఊరికే ఎందుకు టెన్షన్ తీసుకుంటాను? నువ్వు ఊకే భయపడక, ఆగు, వచ్చినాక చూద్దాం కానీ. అరే జరుగురా, నీకు అక్కలు చెల్లెలు లేరా? పిటిషన్ ఇచ్చినాం లోపల, ఇక్కడ మీరు రానంతం చేయకుండా సిఐ గారు వస్తానట, వచ్చిన తర్వాత మాట్లాడుకో. అంటే ఇదేనా మొత్తం నువ్వు కారణం నువ్వే అర్థానికి అంత వాళ్ళు మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మేజర్ ఎక్కడిది? అరే నీకు అక్కలు చెల్లెలు లేరా? మంది కోసం ఎందుకు పుచ్చుకుంటారా? ఏంది నీకు ఏం తక్కువ చేసినావే బిడ్డ? మాకు ఎందుకు ఇంత తలవంపులు తెచ్చినవే? నిన్ను ఏది కాదన్నా బిడ్డ, నీ కాలు మొక్కు ఇంటికి పోదాం దాదే. నేను రాను, నేను ఇష్టంగానే వచ్చిన, నేను ఈయనతోటే ఉంటా. ఈయనతో ఉంటావే? ఇవాళ పరిచయమైనాడు ఈయనతో ఉంటానంటావు, మమ్మల్ని అందరిని విడిచిపెట్టి. నీ అయ్యవ కంటే ఎక్కువైంది అనేవాడు నీకు. నలికాయలు ఎట్టున్నదో చిప్పమ్మకం పెట్టుకొని వాడు ఎట్లున్నాడు, ఎట్టకాల పడ్డాడే. కట్టవాళ్ళ కుటుంబం అంటే ఎంత పేరు పోయిన కుటుంబమే, నలుగురికి మంచి చెప్పే కుటుంబం కానీ చెడు చెప్పే కుటుంబం కాదే. తలెత్తుకొని ఏడో చూడన్నా మేము, ఎవరన్నా మా ముఖం మీద ఉమ్మేస్తారే. చూడే మీ అయ్యవ ఎట్లా ఎడతానులో, కంటి మీద కులుకు లేదు, బుక్కడు తినేది లేదు. నువ్వు వచ్చిన కాంచి వాళ్ళు ఒకటే ఏడ్చుడే. అయ్యవ విలువ నీకు తెలుస్తలేదా అనే? సోయి లేదానే? మనిషివి కాదా అనే? నీ అయ్యా, నీ అవ్వ, నేను పెద్దబాబు నీకేమన్నా లోటు తక్కువ చేసినావానే? ఏం తక్కువైందే నీకు? గిట్ట తయారైనవు. ఇంటికి రాముజీ, బాబు చూడు ఎట్లా ఎడతాండో, బాబుకు మక్కలు లేకుండా చేసినమేమే. బాబు మక్కలు లేకుండా చేసినమే. ఊళ్ళే బంగారం అది కదా, ఆదన ఆదన మమ్మల్ని ఎట్లా ఇడిచి పెట్టిపోవు రాబుద్దా. నువ్వు కాలు మొక్కుడు అంటే రెండు పుచ్చుకోవాలి కానీ రాబుజ్జికి బాబు చూడే మంచిగా మాట్లాడితే రానవిలు ఇన్నాళ్ళు చంపేది. అరే నువ్వులే, నేను నా ఇష్టంగా నచ్చిన. మీరు మామి చేయట్ల మాత్రం మీకే ప్రాబ్లం అవుతుంది. నేను పిటిషన్ ఇచ్చిన లోపల. చూసినావానే అది ఎట్లా మాట్లాడుతుంది? నల్లారు ముద్దుగా పెంచుకున్నావు. ఎంత పాపమైందిరా దీన్ని పెంచుకున్నాడు. దీన్ని పావును అని అయిపోరా. ఏంది బిడ్డ, ఏమైంది అసలు? ఏం జరిగింది? నిన్ను కాలేజీ పంపించిన కాదు బిడ్డ, నాకేం అర్థమవుతుంది బిడ్డ ఇంతవరకు. అసలు ఏం జరిగింది? కానీ పెంచిన నిన్ను పెళ్లి చేసేంత స్తోమత నాకేర్లేదా బిడ్డ? బాబు నాకు ఇష్టమైన ఒక్క మాట చెప్తే నేను చేయకపోతున్నా? ఏం పాపం చేసిన బిడ్డ అసలు నీకు నేను? నా బిడ్డ బాబు పంచాను పెళ్లి చేస్తా బిడ్డ. ఎవరు బిడ్డ అసలు తెలుసా నాకేమన్నా? ఒక్కరోజుకే పరిచయమా? ఒక్క సంవత్సరానికి పరిచయమా? కనిపించు లేదనే పోనీయా? ఏం పాపం చేసిన బిడ్డ మేము? నా బిడ్డ బాబు పంచిన బిడ్డ, నా బిడ్డ.
కాదు బిడ్డ అన్ననే దూరం కొడతాను వాడి కోసం ఎవడు వాడు నీ తోడబుట్టిన కానీ ఎక్కువ వేసుకున్నాడు కాదు బిడ్డ నేను కానీ పెంచిన తల్లిదండ్రులు వేయండు తోడబుట్టిన కానీ ఎక్కువ వేసి అన్న వేయండు ఏంది బిడ్డ పెద్ద ముఖం చూసినావా పెద్దమ్మ ముఖం చూసినావా నీకు గుర్తుకు రాలేదా ఏంది బిడ్డ అసలు ఇది మామ బాగా రాబిడ్డ రాకుండా రాబిడ్డ మామ రాబిడ్డ రాబిడ్డ బాగా కాలు చెప్తా రాబిడ్డ దండ పెడతా రాబిడ్డ బాబు వచ్చా రాబిడ్డ మంచి బిడ్డ ఎవరు తెలియదు ఏందో తెలియదు ఎందుకు బిడ్డ కోసంత మనకు నేను పెంచి మంచిగా పెళ్లి చేస్తా బిడ్డ నీకు మంచి సంబంధం చూస్తా బిడ్డ నీకు రాబిడ్డ మావ మంచన్ నీకు ఇష్టమైన పెళ్లి చేస్తా బిడ్డ నీకు ఇష్టంగా నే పెళ్లి చేయబిడ్డ రాబిడ్డ మావ మంచన్ రాబిడ్డ మంచను అయ్యో దేవుడు నా మాట లేదు బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా మాట నీకు ఎంతగానో పెడతా మనసు కరుగుతలేదు అంత ఇడిచిపెట్టరా దాన్ని ఇడిచిపెట్టరా ఏం చేస్తావు సొంత పరిస్థితి ఆవు ఒకప్పుడు అది నీ బిడ్డ కావచ్చు ఇప్పుడు నా భార్య అది ఇప్పుడు నీ భార్య అయినా ఇప్పుడు నిన్నారా నిన్ను సంగతి చెప్తావురా నిన్ను ఊకోరా అయ్యో నా రాట పాడడానికి ఇట్లా రాచిండ నాకు దేవుడు రాత ఇలా మా బిడ్డ పోయి నీ భార్య అయినా అదిరా నీ సంగతి చెప్తారా పొదటిలే చూసిన మా బిడ్డ పడేమంటాడు ఇప్పుడే నువ్వు అన్న బిడ్డ పెద్ద మనిషి ఏందా లోలి ఎందుకు వచ్చి ఇక్కడికి పోలీస్ స్టేషన్ పిలిపించినందుకు వచ్చిరుగా రేపు పొద్దుగాల మాట్లాడదాం పో బాబు వాళ్ళిద్దరు రేపు పొద్దుగాల తీసుకొని రారా కానిస్టేబుల్ వీళ్ళందరినీ పంపి ఎక్కడో లక్కర్ని పోలే బాబు మంచి రారా ఏం చూస్తారు నడువు రామలాడు వీళ్ళు అక్కడ దాకా అయ్యో అన్న నా బిడ్డరే పొద్దుననంగా వేరు మనుషులు ఆడ ఏం జరుగుతుందో ఏమో ఫోన్ చేసినా ఎత్తలేరు బుజ్జి నిద్రపోతాను ఇది దీని పండుకోపోరా అద్దు వాళ్ళు వచ్చినాక ఇంతసేపు అవుతుంది ఇంకా వస్తలేరేందో ఫోన్ చేస్తే ఎత్తలేరా ఏం లేదు అది ఏం జరుగుతుందో ఏందో తెలియదు నేను అప్పటి నుంచి ఏడ్చుకుంటూనే ఉంటావా సపరేట్ కుక్కో వస్తారు వచ్చు వాడు గడిపోతాండి ఇది ఏంద్రా నీకేంద్రా అయిపోయింది మొత్తం అయిపోయింది నీకేమన్నా పిచ్చారా అన్నా నువ్వు మాట్లాడకన్నా ఏచినావా పో నువ్వు ఏం చేస్తావు తెలుస్తుందా ఆగు బిడ్డ నువ్వు ఆగరా ఏందా ఏ కర్మ మనకి గోస ఎందుకు ఇట్లా చేస్తాను పిచ్చి పిచ్చి మాకు నిమ్మరం లేకుండా అదే పోయిందని బాధంటే నువ్వు కూడా చేస్తాను అబ్బా మన పరువు మొత్తం గంగలాల్సిపోయింది ఈ రోజు నుంచి దానికి మనకి ఎటువంటి బంధం లేదు సంబంధం లేదు తెగిపోయినాయి అన్ని తెగిపోయినాయి నా పెద్ద బిడ్డ లేదు అబ్బా పోలీసులు ఏమన్నారు తెలుసా నీ బిడ్డకు 18 సంవత్సరాలు నిండినాయి దానికి నీకేం సంబంధం లేదు దాని ఇష్టమైన పెళ్లి చేసుకుంటుంది నువ్వే ఒక్క మాట్లాడి నీ మీద కేసు పెడతానంటే నా పానలు వెళ్ళిపోయినాయి అబ్బా అవ్వా గింటానే ఈ 18 సంవత్సరాలు నిండుతోటే అవ్వా అయ్యా సంబంధం ఏదంటానే నేను ఇంతవరకు అన్నకి ఎదురు మాట్లాడలే వదినకి ఎదురు మాట్లాడలే మీకు ఎదురు మాట్లాడలే అంటే నా వయసు 18 సంవత్సరాల కిందనే ఉన్నదానే అంటే పెద్దోళ్ళైనాక పెద్దోళ్ళు ఆరానిగా అబ్బా అరే కొట్టుకోకురా నువ్వు దానికి నీకు తేడా ఉన్నది చెప్పురా అది తెలిసి తెలియని వయసులో పోయిందిరా నువ్వు అది చచ్చిపోయిందని నీళ్ళు పోసుకుంటావు నీకు న్యాయం అవుతుందారా అన్నా అది చిన్నప్పుడు నా గుండెల మీద ఎగిరి ఆడుతుంటే నా బిడ్డ సంబరంగా గుర్తుంది పెరిగి పెద్ద తర్వాత నన్ను సాధ్యం అనుకున్నా కానీ ఇంత నా గుండెల మీద చనిపోతాను పిచ్చారా నీకు అది మన బిడ్డ కాకుండా పోతున్నారా నాకు ఎట్లా ఉండబోతుంది నువ్వు గత చేయకురా నాకు నచ్చిన అంగి కొనిచ్చినా నచ్చిన బట్ట కొనిచ్చినా నచ్చిన భర్తం చేయకపోతున్నానే తమ్ములేదా నువ్వు బాధపడితే మేము బాధపడతావు ఇగో ఇది ఒకటి చెప్తానా ఇగో అన్న నీ దండం పెడతా ఒబ్బని దండం పెడతా కూర్చోరా కాసేపు ఏది నీ బాధ చెప్పురా రోడ్డు మీద పోతే 10 మందికి సార్లు చెప్పొచ్చిన వాళ్ళు పంచాలు చెప్పొచ్చిన వాళ్ళు మనం అంటే రోడ్డుకి పోతే ప్రతి ఒక్కరు మనకు విలువిస్తారు మన వాళ్ళు చూసి భయపడతారు పిల్లల నుంచి నేను ఎట్లా బతకాలి బిడ్డ ఏ మొఖం పట్టుకొని రోడ్డుకి పోవాలి బిడ్డ నేను అరే అవన్నీ అనుకోకరా నువ్వు తమ్మి ఎట్లా ఏదో అట్లా జరుగుతురా మన కర్మకి ఇట్లా రాసినది ఏం చేద్దాంరా మరి అన్నా మొన్న రచనకు సంబంధం చూస్తే వాళ్ళు అవ్వేసంటోడు అయ్యేసంటోడు అన్నదమ్ములేసంటోడు మనము అడిగినాం తెలుసుకున్నాం ఇవాళ చేసుకొని పోయినోడు వేసుంటాడో కూడా తెలియదు మనకు మన అయ్యా మన అవ్వ మన అక్క ఎప్పుడు నా బిడ్డ ఎట్లా పని చేస్తలేదు దివానా
నువ్వు లే ఇంట్లో పోదాలే నువ్వు లేగలే ఆగరా నాడు ఇవన్నీ ఒక్కడే చెప్తానా నీకు దెబ్బలే దాకున్నది రే చెప్పేది నన్ను మన మా ఎవ్వల మాట నేను ఒక్కటి చెప్తానా మంచిగా చెప్పాను బిడ్డ నువ్వు మంచిగా చెప్పు నీదేం లేదు కదా నువ్వు మంచిగా ఉంటావు కదా పెడతావు నువ్వు అన్న ఈ రోజు నుంచి మన ఇంట్లో దాని జ్ఞాపకాలు కానీ మన వంట దాని గుర్తులు కానీ ఉండద్దు ఇది మాట నా మాట వల్ల మీరు దాటిదనుకో నేను చచ్చిపోతా నీకు చిన్న బాబు ఏం చెప్తున్నావు